హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు ఆనంద్ టెక్ అండ్ లాగ్స్. ఈరోజు మనం వోల్టాస్లో E6 అనే ఎర్రర్ కోడ్ని కొత్త రకమైన ప్రాబ్లమ్ని మేము ఫైండ్ చేసామన్నమాట. అది ఎందువల్ల E6 వచ్చిందంటే ఈ వీడియోలో చూద్దాం. E6 అనగానే చాలామంది అవుట్డోర్ పీసీబీ, ఇండోర్ పీసీబీ వల్ల వస్తుందని చాలామంది డౌట్స్ ఉన్నాయి. అలాగే అవుతుంది కూడా. కొన్ని రేర్ కంప్లైంట్లో వైర్ వల్ల కూడా E6 అనేది వస్తుంది. ఇండోర్ టు అవుట్డోర్ కమ్యూనికేషన్ కమ్యూనికేషన్ ప్రాబ్లం ఉన్న వైర్లో ఏదైనా లీడ్స్ ఏమైనా ప్రాబ్లం ఉన్నా, ఎక్కడైనా జాయింట్ ఉన్నా అది E6 అనేది వస్తుంది. కొన్ని రేర్ కంప్లైంట్లో అవుట్డోర్ పీసీబీ కాలిపోయినప్పుడు కూడా మనకి అవుట్డోర్ పీసీబీ, ఇండోర్ పీసీబీ కాలిన E6 ఎర్రర్ కోడ్ అనేది వస్తుంది. కానీ ఇప్పుడు E6 అనేది కొత్త కంప్లైంట్గా మేము చూసాము. మాకు E6 అనే ప్రాబ్లం రాగానే మేము ఫస్ట్ బోర్డ్ చెక్ చేసాము, సప్లై చెక్ చేసాము, కంటిన్యూటీ కంప్రెసర్ చెక్ చేసాము, ఫేస్ న్యూట్రల్ టు ఎర్త్ అనేది కూడా మేము చెక్ చేయడం అనేది జరిగింది. అంతా బాగానే ఉంది. అయినా E6 అనేది వస్తుంది. ఏంటి E6 వస్తుంది, ఫ్యాన్ కూడా రన్ అవ్వట్లేదు అని చిన్న డౌట్తో మనం డీసీ ఫ్యాన్ మోటార్ ఫాల్ట్, కానీ డీసీ ఫ్యాన్ మోటార్ ఫాల్ట్లో అది ఫ్యాన్ మోటార్ ఫాల్ట్ అనేది మనకి ఎర్రర్ కూడా చూపించట్లేదు. నేను వోల్టాస్లోనే కాదు, బ్లూ స్టార్లో కూడా ఒక తెలిసిన టెక్నీషియన్ అడిగితే ఇలానే అయింది అని చెప్పారన్నమాట. ఆ డౌట్తో మేము డీసీ ఫ్యాన్ మోటార్ పట్టుకొచ్చి జస్ట్ జాక్ అనేది తగిలించి ఈ విధంగా చెక్ చేసుకున్నాం ఒకసారి. అప్పుడైతే డీసీ ఫ్యాన్ మోటార్ వర్క్ అయింది. కంప్రెసర్ కూడా రన్ అవ్వడంతో మేము డీసీ మోటార్ అయితే చేంజ్ చేసాం అన్నమాట. చూసారు కదా, ఈ E6 ఎర్రర్ కోడ్లో అవుట్డోర్ డీసీ మోటార్ కూడా అవ్వచ్చు. E6 అనే ప్రాబ్లమ్ని చాలా రకరకాలుగా అవుతుంది. మేము వోల్టాస్ వెక్ట్రా ప్రేమ్లో మేము ఈ కంప్లైంట్ అనేది చెక్ చేసాం అన్నమాట. ఈ వీడియో అయితే టెక్నీషియన్స్కి యూజ్ అవుతుందని నేను అనుకుంటున్నాను. మనం E6 వచ్చినప్పుడు దాన్ని కూడా చెక్ చేసుకోవాలి. ఏసీ మోటార్ వస్తే పెద్ద ప్రాబ్లం అనేది ఉండదు. డీసీ మోటార్ వస్తే మాత్రం అది చెక్ చేసుకోవాల్సి ఉంటుంది. చూసారు కదా, E6 ఇండోర్ టు అవుట్డోర్ కమ్యూనికేషన్ ఫాల్ట్ అంటే అది ఏదైనా అవ్వచ్చు. వైర్ కావచ్చు, ఇండోర్ నుంచి వచ్చే సప్లై రాకపోయినా, అవుట్డోర్ నుంచి వచ్చే కమ్యూనికేషన్ రాకపోయినా, ఇండోర్ నుంచి అవుట్డోర్కి కమ్యూనికేషన్ షట్ అవ్వకపోయినా, అది ఏదైనా ప్రాబ్లం కావచ్చు అనమాట. బోర్డ్స్ వల్ల కూడా వస్తుంది E6. అదేవిధంగా మాకు ఈ డీసీ ఫ్యాన్ ఫాల్ట్లో కూడా E6 అనేది చూపించిద్ది. ఇప్పుడు మనం ఫిక్స్ చేసుకున్నాము, డీసీ ఫ్యాన్ మోటార్ అనేది ఫిక్స్ చేసుకుని మేము రన్నింగ్లో పెట్టాము ఏసీ. చూసారు కదా, ఏసీ రన్నింగ్లో అనేది ఉన్నది. అది ఏసీ రన్నింగ్లో ఉంది. పదండి ఒకసారి అవుట్డోర్ కూడా చూపిస్తాను మీకు. చూసారు కదా, అవుట్డోర్ కూడా రన్ అవుతుంది. నా వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరి ఇంకా మంచి వీడియోస్ పెడతాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.